శ్రీ పత్తిపాటి పుల్లారావు గారికి ఆహ్వానం పలుకుతూ అందరూ కూడా చప్పట్ల ద్వారా ఆయన ఆహ్వానం పలవలసిందిగా కోరుతున్నాం. ప్రజాప్రతినిధులకు విచ్చేసినటువంటి ప్రజలకు సిబ్బందికి అందరికీ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మాజీ గారు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మధ్య అప్పారావు గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. శ్రీ గణేశాయ ధీమహి గౌరీ చంద్రాయ శ్రీ గణేశ ధీమహి. దానికి ముందు సంతోషంగా ఉండాలి. ఫస్ట్ అందరూ ఎవరికి వారు రక్షణ స్వేచ్ఛ. మనం చిన్నప్పటి నుంచి అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా అంటే 50 సంవత్సరాల క్రితం కూడా భారతదేశం మేము చదువుకున్నప్పుడు కూడా అభివృద్ధి చెందుతున్న దేశం అనేసి చెప్పుకుంటున్నారు. ఆ చెయ్యకు ఇంకా బాధ్యత లేదు. గట్టిగా అదే తీయకపోతే ఫంక్షన్ హాల్ని అడిగిన వెంటనే ఇచ్చినటువంటి ఆర్య వైశ్య సంఘం యొక్క ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసిన కష్టపడి పనిచేసి చిలుకూరుపేట ప్రజలకు మంచి సర్వీసెస్ అందిస్తామని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన పురోభివృద్ధి లక్ష్యంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో మౌలిక సదుపాయాలకు పెద్ద ప్రమాణాల పేరుకు పేదరికం లేని సమాజం వైపుగా అడుగులు వేసేందుకు శ్రీకారం చుట్టింది మన ప్రభుత్వం. సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ విధానంతో ఏటా 15% వృద్ధి రేటు సాధించడం. ఈరోజు మనం ఒక మంచి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి అరాచకాల నుంచి బయటపడ్డామనేటువంటి సంతోషం సామాన్యుడి దగ్గర నుంచి అన్ని వర్గాల్లో ఉంది. స్వేచ్ఛగా బతుకుతున్నాం, ఎక్కడ ఇబ్బందులు లేవు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి తల వంచాల్సినటువంటి అవసరం లేదు, ప్రతి పనికి రాజకీయ నాయకుల దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు. చట్ట ప్రకారం చేయవలసినటువంటి పనుల్ని అధికారులు చేసేటువంటి పరిస్థితి ఈనాడు కూటమి ప్రభుత్వంలో ఏర్పడింది. కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 100 రోజుల్లో ఎన్ని పనులు చేయగలిగారు, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు సూపర్ 6 కానీ ఇతర పథకాలు కానీ ఎంత తొందరగా అమలు చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ప్రభుత్వం ఏర్పడినాక ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ముందు అనుకున్న దానికి ప్రభుత్వంలో వచ్చినాక లోపలికి వెళ్ళి చూసేటువంటి దానికి చాలా వ్యత్యాసం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆ విధమైనటువంటి పరిస్థితులు సృష్టించి ఈరోజు తప్పుకున్నారు. లోపలికి వెళ్ళి చూస్తే అగమ్య గోచరంగా ఉన్న ఆర్థిక పరిస్థితి. లేకపోతే సూపర్ 6 వెంటనే అమలు చేయాలి. అయినా అమలు చేయటం తప్పనిసరి. 100 రోజుల్లో ఎన్నో అద్భుతాలు కూటమి ప్రభుత్వం సాధించింది. దాంట్లో ముఖ్యంగా పెన్షన్ 4,000, 6,000, 10,000, 15,000. జగన్మోహన్ రెడ్డి 1000 పెంచడానికి 5 ఏళ్లు పట్టింది. మిగతా 3,000 కూడా తెలుగుదేశం చంద్రబాబు గారి పాలనలోనే పెంచారు. అవునా కాదు? అవును అన్నవాడు చెయ్యొద్దని మీకు కూడా కొద్దిగా యాక్టివ్ కావాలి. మీరు కూడా 3,000 చంద్రబాబు గారే కదా పెంచింది ఎప్పుడన్నా కానీ. ఆ 4,000లో 1,000 రూపాయలు 5 ఏళ్లలో పెంచాడు జగన్మోహన్ రెడ్డి. అంటే 1000 పెంచడానికి 5 ఏళ్లు పట్టింది జగన్మోహన్ రెడ్డి. 1000 పెంచడానికి మనకి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ 1 రోజులో పెంచాం. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం.
2 డిఎస్సి తొలి సంతకం ఉన్నారు, రాగానే పెట్టేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రామిస్ చేశారు, వెంటనే పెట్టేశారు. అదేవిధంగా ఈ రోజున మనం స్కిల్ డెవలప్మెంట్ దాన్ని బ్రహ్మాండంగా యూత్ కోసం ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఆ విధంగా అనేక పథకాలు రాగానే తొలి 5 సంతకాలు పెట్టారు. ఆ 5 ఇమ్మీడియట్ ఆచరణలో కూడా వచ్చినాయి. ఆ విధంగా పనిచేసేటువంటి ప్రభుత్వానికి పనిచేయని ప్రభుత్వానికి వ్యత్యాసం ఒక రోజు చూపెట్టినటువంటి ఘనత కూటమి యొక్క ప్రభుత్వాన్ని. పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు వికసిత్ భారత్ పేరుతోటి 2047 అంటే 100 ఏళ్ళు మన స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ల నాటికి భారత్ ప్రపంచంలో 3వ ఆర్థిక బలోపేతమైన దేశంగా తీర్చిదిద్దాలనేమో మోడీ గారు, ఇక్కడేమో చంద్రబాబు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా 100 ఏళ్ల నాటికి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలంటే మీ అందరినీ మోటివేట్ చేయాలి, ప్రజల్లో ఒక భవిష్యత్తు ప్రణాళిక ఏంటనేటువంటిది మీ దృష్టికి తీసుకురావాలి, మీ సహకారం కావాలి. అభివృద్ధి చెందితే ఆ ఫలాలన్నీ మీకు చెందాలి, పేదవాడి కష్టాలు పోవాలి, పేదరికం లేనటువంటి రాష్ట్రంగా పేదరికం లేనటువంటి కుటుంబంగా తయారు చేయాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ, పవన్ కళ్యాణ్ గారి యొక్క కళ. ఆ విధమైనటువంటి ఆలోచనతోటి ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. అన్న క్యాంటీన్ చూడండి, మీరు 3 క్యాంటీన్లు చిలకలూరు పెట్టాం. జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నాయి, ఎక్కడైనా సబ్ డివిజన్లో ఉన్నాయి. ఒక నియోజకవర్గంలో 3 క్యాంటీన్లు ఉన్నటువంటి నియోజకవర్గం గర్వంగా చెప్తున్న చిలకలూరు పెట్టని. ఎక్కడైనా ఉన్నాయా కమిషనర్ గారు? ఒక నియోజకవర్గంలో 3 సబ్ డివిజన్లో ఉన్నాయి, జిల్లాలో ఉన్నాయి. ఎక్కడైనా ఉన్నాయా మీ నోటీసులో? ఎక్కడా లేవు. అది పనిచేసేటువంటి శాసనసభ్యుడి కన్నా అవినీతి శాసనసభ్యులకి తేడా. అవినీతి మంత్రులు పోయారు. సోషల్ మీడియాలో మాత్రం నాతో రాజీ పడ్డాలని ప్రచారం చేస్తారు కొంతమంది దుర్మార్గులు. చిలకలూరుపేటలో ఎంత మంచి వాళ్ళు ఉన్నారో అంత దుర్మార్గులు కూడా చచ్చారు. ఇక్కడ ఉన్నారో లేదా మీరు చెప్పండి. వాళ్ళతో నాకు ప్రజెంట్ సిగ్గు లేని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది దుర్మార్గులు నాతో రాజీ పడ్డాలని ప్రచారం చేస్తారు. అది వైసీపీ వాళ్ళు చేస్తారా, మా వాళ్ళు చేస్తారా? కొంతమంది సిగ్గు లేదు, ఎరుపు లేదు వాళ్ళకి. ఆ విధంగా అవినీతి చేసినటువంటి వాళ్ళతో ఎవడన్నా రాజీ పడతాడా? చిలకలూరుపేట సర్వనాశనం చేసింది ఆ కుటుంబం, విడుదల కుటుంబం. అన్ని రకాలుగా చిలకలూరుపేటకు అవినీతి అంటే తెలియనటువంటిది పరిచయం చేశారు. ఒకసారి ఎమ్మెల్యేగా మిగిలిపోయారు, రెండోసారి పోటీ కూడా రాల. ఒక మంత్రిగా ఉండి రెండోసారి పోటీకి సీటు కూడా ఇవ్వదా వాళ్ళ పార్టీ. సరే ఆయన ఒక అనుకోండి 6 నెలల ముందే పేటకు వదిలిపెట్టిపోయారు. వాళ్ళ గురించి మీకు చెప్పడానికి కూడా నాకు బాధగా ఉంది. ఆ విధంగా చిలకలూరుపేట 5 ఏళ్ళు అభివృద్ధికి నోచుకోవాలా. రాష్ట్రం 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పుణ్యమాలి 5 ఏళ్ళు వెనకబడిపోయాం. ఏ అభివృద్ధి లేదు. డీబీటీ డైరెక్ట్ నేను పంచుతున్నా అంటే నువ్వు పంచితే 5 ఏళ్ళు. ఇవాళ అప్పులు ఇచ్చేవాడు కూడా ఉండేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి పొరపాటున మళ్ళా వచ్చి ఉంటే మళ్ళా చంద్రబాబు గారు రాబట్టి 1వ తారీఖు జీతాలు, 1వ తారీఖు లక్షల మందికి ఇస్తున్నాం పెన్షన్లు. మళ్ళా అక్టోబర్లో పెన్షన్లు అర్హత లేని వాళ్ళగా తొలగింపులు కూడా జరగబోతున్నాయి. వికలాంగుడు కాకపోయినా పెన్షన్ తీసుకున్నారు వైసీపీ ప్రభుత్వంలో. బెడ్రీడన్ కాకపోయినా రాయించుకున్నారు. అవన్నీ స్వచ్ఛందంగా తప్పుకోమని కూడా పిలుపునివ్వడం కూడా జరిగింది. 52 కాదు, మా తేడా సుబ్బారావు గారు వెనకొండి చెప్పకపోతే నాకు వెనకంటే పొడుస్తున్నాడు. టిడ్కో ఇల్లు ఇచ్చాం. దాన్ని ఒక నూతన నగరంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్తున్నాం.
ఎవరు చేరితే వాళ్ళకే ఇస్తాం ఇల్లు. అమ్ముకున్నా కొనుక్కున్నా అద్దెలకు ఇచ్చినా ఉండకుండా ఎవరికన్నా ఇచ్చినా ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎవరు చేరితే వారిదే ఇల్లు. తాకట్టు పెట్టినా చెల్లదు, అమ్మినా చెల్లదు, అద్దెకిచ్చినా చెల్లదు. రెండేళ్లు పెట్టుకొని ఆడ అద్దెకిస్తాం, ఈడ అనుభవిస్తాం అంటే కుదరదు. నిజమైన పేదవాడికే టిడ్కో ఇల్లు చెందాలి. 4512 ఇళ్ళు సిద్ధంగా ఉన్నాయి. సభ్యురాలు టైం ఉంటే 6 నెలల ముందే రెన్యూలు, అంటే రెన్యూలకు ముందే డబ్బులు వసూలు చేయడం. రెన్యూల్ అయిదాకా ఉంటే కొంతవరకు సంతృప్తి పడకూడదు. రెన్యూల్ టైం ఉండగా 6 నెలల ముందు 6000 ఒక సభ్యురాల దగ్గర వసూలు చేస్తే డోక్రా గ్రూప్ మొత్తం మీద ఎవరికి ఈ డబ్బులు? ఇటువంటి అన్ని కంట్రోల్ చేస్తాం. ఈ ప్రభుత్వంలో ఆ విధమైన దోపిడీ జరగడానికి వీలు లేదు. ఆ విధంగా ఈరోజు ఒక విజన్ అనేటువంటిది ప్రతి మనిషికి అవసరం. ప్రతి కుటుంబంలో మీ పిల్లల్ని ఏ విధంగా చదివించి భవిష్యత్తు స్థిరపడేటువంటి విధంగా చేయాలని ఒక కుటుంబంలో పెద్దలు తల్లిదండ్రులు కోరుకుంటారు. ఆ విధంగానే ఈ గ్రామం, ఈ పట్టణం, ఈ రాష్ట్రం, ఈ దేశం, ఇక్కడేమో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు, దేశంలో మోడీ గారు దేశాన్ని ఒక భవిష్యత్తులో 2047 అంటే ఇంకా 23 ఏళ్ల నాటికి ప్రపంచంలోనేమో భారతదేశం 3వ స్థానం తేవాలని, చంద్రబాబు గారేమో 29 రాష్ట్రాల్లో ఎప్పుడూ నేను నెంబర్ 1 గా ఉండాలనే కోరుకుంటాడు చంద్రబాబు గారు. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఏ విధంగా ఫస్ట్ ప్లేస్ ఉండాలనే కోరుకుంటాడు చంద్రబాబు గారు. ఏ ముఖ్యమంత్రిని కోరుకోరండి. 5 ఏళ్లలో ఎంత దోచుకుందామని కోరుకుంటారు ముఖ్యమంత్రులు. కానీ చంద్రబాబు గారు 5 ఏళ్లే కాదు, 47కి ఈ దేశంలో నెంబర్ 1 స్థానంలో భారతదేశంలో ఉండాలి అని కోరుకునే ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో చంద్రబాబు గారు నేను గర్వంగా తెలియజేస్తున్నాను. ఆ విధంగా అటువంటి భవిష్యత్తు ప్రణాళికలు లేకపోతే, భవిష్యత్తు గురించి ఆలోచించకపోతే, వచ్చేటువంటి మీరు చదివించి కష్టపడేటువంటి పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఉండాలి అంటే ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి, దేశానికి అవసరమనేటువంటిది మీరు అందరూ కూడా ఆలోచించి సహకరించమని చంద్రబాబు గారు కోరుకుంటున్నారు. అదే విజన్ గవర్నమెంట్ 100 రోజుల మంచి ప్రభుత్వం అనేటువంటిది మీలో ఒక అవేర్నెస్ తీసుకురావాలి.